హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏందంటే ఎక్స్పైరీ డేట్స్, అంటే గడువు దాటినటువంటి వస్తువులను గురించి మనం మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఈ విషయాలు అవగాహన ఉండే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంకా మనలో మనం చర్చించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇది ఒక టాపిక్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా మన నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి వస్తువులను మనం మార్కెట్లలో, సూపర్ మార్కెట్, కిరాణా షాపుల్లో, ఇతర దుకాణాలలో మనము ఈ వస్తువులు కొనడం అనేది మనకు సర్వసాధారణం. నిత్యం ప్రతి నెల మన యొక్క సరుకుల కోసం కిరాణాల్లో మనం ఎన్నో రకాలైనటువంటి, అంటే నూనె వస్తువుల నుంచి పప్పులు, ఉప్పులు, ఇలా ఎన్నో వస్తువులను మనం కొనుక్కోవడం జరుగుతుంది. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి తినుబండారాలు, పాల పదార్థాలు, ఇలా అనేక రకాలైన వస్తువులను మనం నిత్య జీవితంలో కొంటూ ఉన్నాం. అనేకసార్లు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఎన్నిసార్లు మనం ఎక్స్పైరీ డేట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మనం గమనిస్తున్నాం. 1 నెల 2 నెలల్లో గడువు తీరిపోయేటటువంటి సబ్బులు, నూనెలు, టూత్పేస్ట్లు, ఆహార పదార్థాలు, ఇవి కూడా మనం వాడుతూ ఉన్నాం. కొంతమంది దుకాణదారులు అయితే ఇంకా 2 మంత్స్ ఉంది కదా, ఇంకా 2 నెలలు ఉంది గడువు, ఇబ్బంది ఏమి ఉండదండి అని వారి యొక్క వ్యాపార నష్టం జరగకుండా ఆ వస్తువుని ఎంతసేపటికి అమ్మాలనేటువంటి ఉద్దేశంతో అలా మనకు చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా నేను గులాబ్ జామ్ సంబంధించినటువంటి ఒక ప్యాకెట్ తీసుకున్నప్పుడు కేవలం 20 రోజులే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేటు. ఆమె ఏమంటుందంటే 20 రోజులు ఉంది కదండి, ఇబ్బంది ఏమి ఉండదు, పర్లేదండి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. చూడండి, ఇలా కన్విన్స్ చేసి వస్తువులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఇలాంటి విషయాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. కాబట్టి చిన్నపిల్లలు, ముఖ్యంగా పల్లెటూరులో అయితే ఎంతోమంది పిల్లలు బడి బయట చాలా వస్తువులు అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకొని కురుకురే ప్యాకెట్లు, చిన్న చిన్న రకరకాలైనటువంటి రంగురంగుల ఆహార పదార్థాలు, ఫుడ్ కలర్ కలిపినవి, ఇతరత్ర. నిజంగా వాటి మీద ఖచ్చితమైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు. కొన్ని అయితే డేట్లు స్టాంపుతో వేసినటువంటి డేట్లు కూడా ఉంటాయి. నిజంగా ఇది ఎంత ప్రమాదకరం అంటే పిల్లల యొక్క ఆరోగ్యంతో ఈనాడు ఎంతో ఆటలాడుకోవడం జరుగుతుంది. పసిపిల్లలు ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో, పాఠశాలల్లో దగ్గర చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వారి వ్యాపార వృద్ధి కోసం తక్కువ రేటుకి వాళ్ళు తెచ్చుకొని ఎక్కువ లాభం ఉన్నాయి అమ్ముతూ ఉంటారు. నిజంగా పిల్లల యొక్క ఆరోగ్యంతో వాళ్ళు ఎంతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఆటోల మీద, వ్యాన్ల మీద ఊళ్ళో టమకా వేయించి ఈ కిరాణా సరుకులు తక్కువ ధరకి పలానా వస్తువు ఇంత తక్కువ అని చెప్పి వాళ్ళు చాటింపు చేసి అవి బహిరంగంగా అమ్ముతున్నారు. అన్నీ ఒక వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టేసి కందిపప్పులు, నూనెలు, టీ పౌడర్లు, సబ్బులు, అంటే గృహ అవసరాలకు సంబంధించిన ప్రతి ఐటము వాళ్ళు అమ్ముతున్నారు. చాలా తక్కువ ధరకు వస్తుంది. కానీ ప్రజలందరూ ఎగబడి ఆతృతపడి తీసుకుంటున్నారు. కానీ అది ఎంత మరి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత ఉంది, ఎక్స్పైరీ డేట్ ఇంకెన్ని నెలలు ఉంది, నిలవ ఉన్నటువంటి ఆ పప్పు ధాన్యాలు ఎంతకాలమైంది వాళ్ళు తీసుకొచ్చి. నిజంగా ఇలాంటివన్నీ గమనించకుండా తక్కువ ధరకు వస్తునేటటువంటి కారణంతో అలాంటి వస్తువులు కొనడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం ప్రమాదంలో పెట్టుకున్నట్టే. మనలో చాలామందికి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒక చర్చ. మనలో మనం ఎక్స్పైరీ డేట్ అనేది మనం ఖచ్చితంగా చూడాలి. చిన్నపిల్లలు తాగేటటువంటి పాల ప్యాకెట్లు కానీ, పెరుగు ప్యాకెట్లు కానీ, పాల పదార్థాలు కానీ, ప్రతి ఐటము, ఇంకా మన చాలా గృహాల్లో మనం బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు, రకరకాలైనటువంటి పెద్దవాళ్ళకి మనం తీసుకొచ్చే క్రమంలో ఎన్ని నెలలు ఆ గడువు ఉంది, ఎక్స్పైరీ డేట్ నెల ఉందా, 15 రోజులు ఉందా, 6 నెలలు ఉందా, ఇలాంటివన్నీ కూడా గమనించాలి. నేను ఒకసారి మెడికల్ షాపులో ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు కేవలం 1 మంతే ఉంది. అదేందన్నా ఇట్లా చేస్తున్నారు మీరు, 1 మంతే కదా ఉంది మ్యానుఫ్యాక్చర్. పర్లేదు తమ్ముడు, ఏం పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు, ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు.
కానీ నేను ఒకటే చెప్పా, అన్నా మీరు ఇలా చేయొద్దు. ఒక 15 రోజులు 20 రోజులు ఉన్నది, గడువు ఉన్నది, నెల రోజులు ఉన్నది, అది ఎంత ప్రమాదం అన్నా. మరి మనకి అమౌంట్ ఏమైనా తక్కువ తీసుకుంటారంటే అది లేదు. కాబట్టి మెడికల్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దు. తీసుకునే ప్రతి మెడిసిన్ వెనక ఖచ్చితంగా ఎక్స్పైరీ డేటు చూడాలి. ఇంకా కొన్ని ఆహార పదార్థాలకు కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే జనవరి నెలని ఏ అక్షరంతో, ఫిబ్రవరి బి, మార్చి సి, అట్లా A to Z వరకు నెంబరింగ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ నెలలో ఒక వస్తువు తయారైనప్పుడు డి కోడ్తో డి, తర్వాత అది 4వ నెల కాబట్టి తర్వాత డేటు D3, తర్వాత ఇయర్ 2024, అట్లా ఒక కోడ్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. ఎలా ఇంకా కోడ్ లాంగ్వేజెస్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మనం ప్రతిదీ సునిశ్చితంగా పరిశీలన చేసి మనం వస్తువులు కొనడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ మీరు ఆ స్క్రోలింగ్లో చూడండి, జనవరి ఏ, ఫిబ్రవరి, మార్చి సి అనే పదాలు ఉపయోగించడం, మంత్, డే, ఇయర్. తర్వాత యువర్ రీడింగ్ ఈజ్ కంప్లీట్లీ కోడ్ లాంగ్వేజ్. అట్లా అంటే కొన్ని ఇట్లా రకరకాలుగా, అంటే ఒక ఐటెం మీద ఒక రకమైనటువంటి లాంగ్వేజెస్తో ఉంటాయి. వాటిని ఖచ్చితంగా మనం అవగాహన చేసుకొని వస్తువులు కొనడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా కొన్ని రకాలైనటువంటి, అంటే గ్రామీణ ప్రాంతంలో బైకుల మీద వీటి మీద కొన్ని రకాలైనటువంటి పచ్చళ్ళు, పికిల్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో కొంచెం పొలం పనులు చేసేవాళ్ళు, వ్యవసాయ కూలీలు, ఇతరత్ర ఏంటంటే ఉదయాన్నే కర్రీ అవి సిద్ధం రెడీ కానప్పుడు కొంచెం చట్నీ ఏదో వేసుకొని పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ రకమైన చట్నీలు కొనటం జరుగుతుంది. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా చట్నీ కొన్నప్పుడు అది ఒక రకమైన స్మెల్, తర్వాత అందులో ఉపయోగించినటువంటి నూనె కూడా అంత క్వాలిటీ లేదు. ఇట్లా అంటే బయట ఏదైతే అమ్ముతున్నారో అవి కూడా మనం గమనించాలి. తర్వాత కొన్ని ఆహార పదార్థాలు ప్యాకింగ్ చేసి వాటిని లూజ్ కొని వాటిని ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. అది చాలా తక్కువ ఐటమ్స్ తక్కువ రేటుకి ఇస్తున్నారు, కానీ వాటికి కూడా మనం ఆశపడకూడదు. కాబట్టి ఇలా ఖచ్చితంగా కంపెనీ వస్తువులు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, దాని యొక్క విధి విధానం ప్రతిదీ తెలుసుకొని వస్తువు కొనడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.